సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఈ సాయంకాల సమయంలో మీకు శుభాలు తెలియచేస్తూ మిమ్మలను వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము యేసు ఆరోహణం. ఈరోజు మే 13వ తేదీ యేసుక్రీస్తు వారు పరలోకమునకు ఆరోహణమే వెళ్ళినటువంటి రోజు. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మన మనసులను సిద్ధం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ఆరోహణమును జ్ఞాపకము చేసుకొనుచు యేసు ఆరోహణము ద్వారా మేము నేర్చుకోవలసిన చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరచమని మనం చేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని ఆత్మీయ కుటుంబమును, ఆన్లైన్ మినిస్ట్రీని దీవించమని మనం చేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వనిలో జూమ్లో లైవ్లో ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను దీవించి మాకు అవసరమైన సందేశము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ఆరోహణం సందర్భంగా 6 గంటలకి ఆరాధన టీవీలో వస్తున్న కార్యక్రమాలు వీక్షించి మీరు మేలు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. మంచిది. ఈరోజు మనం క్రైస్తవ్యానికి సంబంధించిన ఒక పండగ జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి దినాన్ని క్రిస్మస్గా మనం చేస్తాం. యేసుక్రీస్తు వారు మరణించినటువంటి దినాన్ని గుడ్ ఫ్రైడేగా, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దినాన్ని ఈస్టర్గా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈరోజు యేసుక్రీస్తు వారు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళినటువంటి రోజు, ఒక అద్భుతమైన రోజు. వాస్తవానికి ఈరోజు కూడా క్రైస్తవ సంఘాలలో ఒక పండగగా చేసుకోవాలి. కానీ దీని గురించి ఎక్కువగా ప్రచారం లేదు కాబట్టి ఈ విషయాన్ని మనం సరిగా పట్టించుకోవట్లేదు. అందువల్ల ఈరోజు యేసుక్రీస్తు ఆరోహణమును గూర్చి ప్రేక్షకులకి ప్రత్యేక సందేశం అందించడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఓకే. అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఆరోహణమును గూర్చి మనకు కనిపిస్తుంది. అవునా? ఆరోహణము అంటే పైకి వెళ్ళుట, అవరోహణము అంటే కిందకి వచ్చుట. యేసుక్రీస్తు వారు భూలోకములో నుండి పరలోకమునకు ఆరోహణమే వెళ్ళినటువంటి రోజుగా ఈ రోజును గుర్తించాలి. ఎలాగంటే ఏప్రిల్ 4వ తేదీ మనం ఈస్టర్ పండగ జరుపుకున్నాం. యేసు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూలోకంలో ఉండి 11 సార్లు ప్రత్యక్షమవటం జరిగింది. వాటిని పునరుద్ధాన ప్రత్యక్షతలు అని పిలుస్తారు. ఓకే. ఈ విధంగా యేసుక్రీస్తు వారు అనేక పర్యాయాలు పునరుద్ధానమైన తర్వాత ప్రత్యక్షమై తాను దేవుని కుమారుడిగా సజీవుడిగా రుజువు చేసుకొని 40వ రోజు పరలోకానికి ఆరోహణమే వెళ్ళారు. ఓకే. ఇప్పుడు ఏప్రిల్ 4వ తేదీ నుండి మనం లెక్కేసుకుంటే 40 రోజులు. మే 13వ తేదీకి 40వ రోజు వస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు వారు ఆరోహణమే వెళ్ళినటువంటి దినాన్ని ఒక పండగగా మనం విశ్వాసంతో నమ్మి జ్ఞాపకం చేసుకొని సంతోషించవలసినటువంటి రోజు. ఓకే. కనుక మే 13వ తేదీ ఈరోజు యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమే వెళ్ళినటువంటి రోజు. ఓకే. రేపు మే 14వ తేదీ ఇజ్రాయేలీల ఇండిపెండెన్స్ డే,
కనుక ఇశ్రాయేలీల ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూడా ముందుగా మీ అందరికీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. 1948 సంవత్సరంలో మే 14వ తేదీన ఇశ్రాయేలు దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇశ్రాయేలుకి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ మరి 70 సంవత్సరాలు దాటిపోయాయి. ఇశ్రాయేలు చరిత్ర మనం పరిశీలన చేసినట్లయితే ఇశ్రాయేలు తిరిగి రావటానికి సిద్ధంగా ఉన్నారు. చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలులందరూ స్వదేశానికి తిరిగి రావటానికి, యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడటానికి, యేసుక్రీస్తు రెండవ రాకడలో సంఘం ఎత్తబడటానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. రాకడ సూచనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కోవిడ్, ఈ కరోనా వైరస్ కూడా ఖచ్చితంగా యేసుక్రీస్తు రెండవ రాకడకు ఒక సూచన అని మనం గుర్తించాలి. ఈ కరోనా వైరస్ను మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపంగా ఉందని, సంఘము ఎత్తబడటానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకొని మనము సిద్ధపడుతూ మనతో ఉన్న వారిని కూడా సిద్ధపరచాలని వాక్యం హెచ్చరిస్తుంది. ఓకే, అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈస్టర్ పండుగ వెళ్ళి 40 రోజులైంది గనక యేసుక్రీస్తు ఆరోహణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే యేసుక్రీస్తు ఆరోహణము ద్వారా మానవ జాతి నేర్చుకోవలసినటువంటి 5 ఆత్మీయ సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఓకే, నోట్ చేయండి. యేసుక్రీస్తు వారు పరలోకమునకు ఆరోహణమే వెళ్ళుట ద్వారా మానవ జాతి, ముఖ్యంగా క్రైస్తవులు నేర్చుకోవలసిన, గుర్తుంచుకోవలసిన 5 ఆత్మీయ సత్యాలు క్లుప్తంగా ఈ వర్తమానంలో మీకు అందించబోతున్నాము. గమనించండి. రైట్ ప్రియులారా, ముందుగా మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే అపోస్తుల కార్యముల గ్రంథములో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూలోకంలో ఉండటం జరిగింది. 11 సార్లు ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. వాటిని పునరుద్ధాన ప్రత్యక్షతలు అని పిలుస్తారు. ఈ 11 ప్రత్యక్షతలను గూర్చి 11 వర్తమానాలు మనం తీసుకోవచ్చు. 40వ రోజు ఆయన ఆరోహణమే వెళ్ళారు. ఓకే, అయితే యేసుక్రీస్తు వారు ఆరోహణమే వెళ్ళే సమయంలో సందర్భం ఏంటి? అప్పుడు ఏమి జరిగింది? ఎలాగా ఆయన ఆరోహణమే వెళ్ళాడు? ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. యేసుక్రీస్తు వారు ఆరోహణమే వెళ్ళే సందర్భంలో ఆయన తన శిష్యులను తీసుకొని ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారికి ప్రపంచంలో ఒలీవల కొండ అనేది ఒక వేదిక. ఆయన భూలోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నో రాత్రులు ఒలీవల కొండ మీద ఏకాంతముగా గడిపాడు. పగలు యెరూషలేము దేవాలయంలో వాక్యం బోధించేవాడు. సాయంత్రం ఒలీవల కొండకొచ్చి అక్కడ ప్రార్థన చేసుకొని ఎక్కువ సమయం తండ్రితో గడిపేవాడు. ఏకాంతంగా గడిపేవాడు, విశ్రాంతి తీసుకునేవాడు, అక్కడే బస చేసేవాడు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా తరచుగా ఈ ఒలీవల కొండ మీద ఉండేవారు. ఇశ్రాయేలు దేశంలో మనం చూస్తే యెరూషలేముకు మనం బయటకు వచ్చిన తర్వాత కెద్రోను వాగు, దాని ప్రక్కనే ఒలీవల కొండ, దాని ప్రక్కనే గెత్సెమనే తోట, ఇవన్నీ దగ్గర దగ్గరగా వరుసనే ఉంటాయి. కనుక యేసుక్రీస్తు వారికి ఒలీవల కొండ ఒక వేదిక. ఆయన ప్రార్థనా స్థలం, అది విశ్రాంతి తీసుకునే స్థలం. తన శిష్యులతో తరచుగా అక్కడ చేరి సంభాషించుకునేటువంటి స్థలం. అందువల్ల యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళేటప్పుడు కూడా ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమై వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. యేసుక్రీస్తు వారు రేపు రెండవ రాకడలో తిరిగి వచ్చేటప్పుడు కూడా ఒలీవల కొండ మీదకి దిగొస్తాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఒలీవల కొండ మీద నుండి వెళ్ళాడు. ఆయన రెండవ రాకడలో మరలా ప్రత్యక్షమయ్యేటప్పుడు, బహిరంగ రాకడలో భూలోకానికి దిగొచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒలీవల కొండ మీద నుండే దిగుతాడు. ఎక్కడైతే ఒలీవల కొండ మీద నుండి ఆయన పాదాలు పెట్టి పైకి వెళ్ళాడో అదే స్థలంలో మరలా పాదాలు పెడతాడు అని మనం అర్థం చేసుకోవాలి.
జకర్యా 14:4 ప్రకారం యేసుక్రీస్తు తన బహిరంగ రాకడలో ఒలీవల కొండ మీదకు దిగుతాడని, హర్మగెద్దోను యుద్ధం జరిగిస్తాడు, 3వ ప్రపంచ యుద్ధం జరిగిస్తారని, ఆ తర్వాత క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించబడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒలీవల కొండ చాలా ప్రాముఖ్యమైనది. మొదటి రాకడలో ఆయన ఎక్కడి నుండి పరలోకానికి ఆరోహణమే వెళ్ళారు, 2వ రాకడలో మరలా ఎక్కడికే దిగొస్తారని మనం అర్థం చేసుకోవాలి. రైట్. అయితే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తన శిష్యులను తీసుకొని ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారి కోసం చేతులుంచి ప్రార్థన చేశారు, వారిని ఆశీర్వదించాడు, వారితో కొంత సమయం సంభాషించడం జరిగింది. కొన్ని ప్రశ్నలు వారు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు ప్రభువారు చక్కగా జవాబిచ్చారు. ఎందుకంటే అది చివరి సమావేశం. ఆయన భూలోకంలో నుంచి పరలోకానికి వెళ్ళే గడియ ఆసన్నమైంది కనుక యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పవలసిన విషయాలు చెప్పారు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మీరు యెరూషలేము నుండి బయటికి వెళ్ళొద్దు. నేను ఆరోహణమే వెళ్ళిన తర్వాత మీరు యెరూషలేము నుండి బయటికి వెళ్ళొద్దు. వాగ్దానం కోసం కనిపెట్టండి, అంటే పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఆత్మపూర్ణులై ఆత్మశక్తితో నింపబడి అప్పుడు సంఘాన్ని మీరు స్థాపించాలి, అప్పుడు మీరు సువార్తను ప్రకటించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మీరు కనిపెట్టాలని వారికి చెప్పడం జరిగింది. అంతేకాదు, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని వారితో చెప్పడం జరిగింది. ఓకే. ఆ తర్వాత శిష్యులు యేసు ప్రభుని ఒక ప్రశ్న అడిగారు. ప్రభువా, మీ రాకడ ఎప్పుడు వస్తుంది? ఇశ్రాయేలీలకు మరలా నువ్వు రాజ్యం ఇస్తావా? ఇశ్రాయేలులకు రాజ్యం ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడు రాజు అవుతారు? ఎప్పుడు మీరు మెస్సీయ అవుతారు? రాకడ ఎప్పుడు వస్తుంది అని అడిగినప్పుడు ప్రభు చెప్పారు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అన్నారు. అంటే రాకడ ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు ప్రభు 2వ రాకడకు సంబంధించినటువంటి తేదీ చెప్పటానికి ఇష్టపడలేదు. మొత్తానికి ఏమి జరిగింది? మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మను పొందుకోండి, తర్వాత సంఘం స్థాపించబడుతుంది, దేవుని రాజ్యం స్థాపితమవుతుంది, ఆ తర్వాత మీరు నాకు సాక్షులుగా ఉండాలి, సువార్త ప్రకటించాలి అని ప్రభువారితో చెప్పి వారికి ఆజ్ఞాపించడం జరిగింది. ఓకే. ఆ తర్వాత ఏమి జరిగిందంటే అపోస్తుల కార్యముల గ్రంథం 1:9 మనం చూస్తే యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుచు సజీవుడుగా ప్రత్యక్షముగా శరీరముతో లేచి పైకి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు వారితో మాట్లాడారు, అయిపోయింది. చేతులుంచి వారి కోసం ప్రార్థన చేశారు, వారిని ఆశీర్వదించారు. వారు చూస్తూ ఉండగా ఒక పక్షి ఏ విధంగా ఆకాశానికి లేచి వెళుతుందో, విమానం ఏ విధంగా పైకి లేచి ఎగిరి వెళ్ళిపోతుందో, ఆ విధంగా యేసుక్రీస్తు వారు సజీవుడుగా మహిమ శరీరముతో వారు చూస్తూ ఉండగా పరలోకమునకు ఆరోహణమే వెళుతూ ఉన్నారు. వెంటనే శిష్యులు ఏం చేశారంటే కళ్ళు రెప్పలార్పకుండా చూస్తూ ఉన్నారు, ఆకాశం వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు వెళుతూ ఉన్నారు, వారు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు వెళుతూ ఉన్నారు, వారు చూస్తూ ఉన్నారు. ఎందుకు? యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళుతున్నారు? ఎంత దూరం వెళతారు? మరలా మనకి కనిపిస్తారా? మరలా దిగొస్తారా? రారా? ఆయన చివరిసారిగా మరేమైనా మాటలు వెళుతూ చెప్తారా అంటూ ఎంతో ఆసక్తితో ఆకాశం వైపు కనులెత్తి రెప్పలార్పకుండా చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోతున్నారు. కొంత దూరం వెళ్ళేంత వరకు వారికి కనిపించింది. ఆ తర్వాత ఒక మేఘం అడ్డం వచ్చింది. ఆ మేఘములో నుండి ఆయన పరలోకమునకు కొనిపోబడ్డాడు. అర్థం చేసుకోండి, మొదట భూమి మీద నుంచి పైకి లేచాడు, అది వారు చూశారు. ఆ తర్వాత కొంత దూరం వెళుతూనే ఉన్నాడు, వారు చూస్తూనే ఉన్నారు.
ఆ తర్వాత మేఘం అడ్డం వచ్చింది. మేఘములో నుంచి ఆయన కొనిపోబడ్డాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళారో వారికి తెలియదు. మేఘములో నుంచి యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమే వెళ్ళిపోయారు. అయితే వారేం చేస్తున్నారంటే, మరలా ప్రభు కనిపిస్తారేమో, ఏమైనా చెబుతారేమో అనే ఉద్దేశముతో అలాగే చూస్తూ ఉండగా ఇద్దరు దేవదూతలు వారికి కనిపించారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆరోహణమే వెళ్ళారు అని చెప్పటానికి సాక్ష్యము కోసం దేవుడు అక్కడ ఇద్దరు దేవదూతలను ఉపయోగించుకున్నారు. ఎందుకంటే సాక్ష్యాలు కావాలి కదా. కనుక ఇద్దరు దేవదూతలు కనిపించారు. వారు శిష్యులతో ఏమి చెప్పారు? గలిలయ మనుషులారా, మీరెందుకు ఇక్కడ నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తి చూచుచున్నారు? మీ వద్ద నుండి చేర్చుకొనబడినటువంటి యేసు ఏ రీతిగా కొనిపోబడటం మీరు చూస్తున్నారో అదే ప్రకారం ఆయన మరలా తిరిగి వస్తాడు అని చెప్పి వారు అంతర్ధానమై వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు గమనించండి, యేసుక్రీస్తు శిష్యులు ప్రత్యక్షంగా యేసు ఆరోహణమై వెళ్ళటం చూశారు. ఆ తర్వాత ఇద్దరు దేవదూతలు వారికి కనిపించి సాక్ష్యము కూడా చెప్పారు. వారు యేసుక్రీస్తు రెండవ రాకడను జ్ఞాపకం చేసి అంతర్ధానమై వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ శిష్యులంతా బయలుదేరి ఒలివల కొండ దగ్గర నుండి యెరూషలేముకు వచ్చి మేడగదిలోకి వచ్చారు. ఈ శిష్యులతో పాటు మరికొంతమంది చేరారు. మొత్తానికి 120 మంది చేరుకున్నారు. వారంతా ఏక మనస్సు కలిగి ఐక్యతతో ఉపవాసముండి 10 రోజులు ప్రార్థన చేశారు. అప్పుడు 40 + 10 50వ రోజు పెంతుకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఆ రోజు భూలోకంలో క్రైస్తవ సంఘం స్థాపించబడింది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ప్రియులారా మనం ఆలోచిస్తే శిష్యులు ప్రత్యక్షంగా యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమే వెళ్ళేటువంటి సన్నివేశాన్ని చూశారు. నిజంగా వారెంత ధన్యులో కదా. స్వయంగా లైవ్లో వారే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళటం చూడగలిగారు అంటే నిజంగా వారెంత ధన్యులు. వారి కన్నులు ఎంత ధన్యమైనవి. వారు ప్రత్యక్ష సాక్షులు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనములో యోహాను భక్తుడు ఏమి చెప్పాడు? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో దానిని గూర్చి మీకు సాక్ష్యమిచ్చుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైనది. పదని ఆలోచిస్తున్నాను, అది గమనించండి. 2008వ సంవత్సరంలో నేను 30 మంది బ్యాచ్తో కలిసి హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళాం. ఒకరోజు సాయంత్రం 5 గంటల సమయంలో నేను నాతో ఉన్నవారు కలిసి యెరూషలేము దగ్గరున్నటువంటి ఒలీవల కొండ మీదకి ఎక్కటం జరిగింది. ఆ ఒలీవల కొండ మీద చిన్న చర్చి ఒకటి కట్టారు. మేము ఆ చర్చిలోకి ప్రవేశించాం. ఆ చర్చిలో స్పెషల్ ఏంటంటే, యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళేటప్పుడు చివరిసారిగా ఆయన ఎక్కడైతే 2 కాళ్ళతో నిలబడి పైకి వెళ్ళాడు కదా, ఆ 2 పాద ముద్రలు అక్కడ ఉన్నాయి. మేము ఆ చర్చిలోకి వెళ్ళినప్పుడు ఏం చేసామంటే 30 మందిని రౌండ్గా ఒక సర్కిల్గా అందరం మోకరించాము. ఒకరి చెయ్యి చుట్టూ పట్టుకొని మరొక చెయ్యి ఆ పాద ముద్రలు ఉన్న స్థలంలో పెట్టాం. ఒక చేత్తోనేమో మా టీమోళ్ళు చేతులు పట్టుకున్నాం. మరొక చేయి తీస్తాలు ఉంచుతారు, మరలా మీరు ఎక్కడికే వస్తారయ్యా అని మేము సంతోషించి దేవుని స్తుతించి ప్రార్థించాం. అవును ప్రియులారా, ఆ సాయంకాలం చల్లగాలికి ఆ ప్రశాంత సమయంలో ఆ విధంగా చర్చిలోకి వెళ్ళి యేసు ఆరోహణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాద ముద్రలో ఉన్న దగ్గర చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు అదొక గొప్ప అనుభూతిగా ఉన్నది. అది మర్చిపోలేనటువంటి సన్నివేశం. సో ఈరోజు ఈ మే నెల 13వ తేదీ యేసు ఆరోహణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా సజీవుడిగా మహిమ శరీరముతో
భూలోకంలో నుండి పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయారు. ఓకే, ప్రస్తుతానికి యేసుక్రీస్తు లేరు. ఆయన పరలోకములో తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేయుచున్నారు. అయితే యేసుక్రీస్తు స్థానములో పని చేయటానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని భూలోకానికి పంపించారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి భూలోకంలో సంఘాన్ని స్థాపించాడు. దేవుని రాజ్యము ఆయన ద్వారా స్థాపించబడింది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి యేసు ఆరోహణాన్ని మీరు కూడా మీ మనస్సుల్లో ఊహించుకోండి, సంతోషించండి. ఇక్కడ మరొక విషయం చెప్తాను. యేసుక్రీస్తు వారు ఆరోహణమే వెళ్ళినటువంటి ఈ సందర్భంలో 5 ఆత్మీయ సత్యాలు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేయాలి. వాటిని మీరు నోట్ చేసుకోండి, మీ హృదయం అనే పలకల మీద వ్రాయండి. యేసు ఆరోహణమును గూర్చి చిన్న పుస్తకం తయారు చేస్తే ప్రేక్షకులకి ఉపయోగపడుతుందని కూడా ఆశిస్తున్నాం. ఓకే, ఈ 5 ఆత్మీయ సత్యాలు క్లుప్తంగా జ్ఞాపకం చేద్దాం. నెంబర్ 1, మొట్టమొదటి ఆత్మీయ సత్యం ఏంటంటే యేసుక్రీస్తు వారు సజీవుడుగా మహిమ శరీరముతో వారు చూస్తుండగా ఆరోహణమే వెళ్ళారు. కాబట్టి దీనిని బట్టి 1, ఆయన దేవుని కుమారుడు అని తన్ను తాను రుజువు చేసుకున్నాడు. అవునా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాకపోతే, ఆయనలో దైవత్వం లేకపోతే, ఆయన సర్వశక్తుడు కాకపోతే పరలోకానికి ఎలాగ ఆరోహణమే వెళ్ళారో చెప్పాలి. ఈ ప్రపంచం మొత్తం మీద మానవ జాతి అంతట్లో ఎవరైనా పరలోకానికి ఆరోహణమే వెళ్ళారా? పాత నిబంధనలో మనకి 2 సాక్షులు కనిపిస్తారు, హానోకు, ఏలియా. ఈ ఇద్దరిని దేవుడే తన కోసం సాక్షులుగా ఉండటానికి ఆరోహణం చేసి తీసుకుని వెళ్ళారు. కానీ ఒకసారి మనం ఆలోచిస్తే మానవ జాతి చరిత్రలో యేసుక్రీస్తు వారు తన శిష్యులు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమే వెళ్ళిపోయారు. దీన్ని బట్టి ఆయన నిజముగా దేవుని కుమారుడని, ఆయనలో దైవత్వం ఉన్నదని రుజువు చేయబడింది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, అట్ ద సేమ్ టైం ఆయన మనిషి కుమారుడు. ఆయనలో దైవత్వము మానవత్వము కలిసి ఉన్నాయి. మనిషి కుమారుడుగా మానవ జాతి కొరకు శిలువలో మరణించాడు, ప్రాణం పెట్టాడు, బలైపోయాడు, రక్తం చిందించాడు. మనిషి కుమారుడుగా ఆయన చనిపోయాడు. దేవుని కుమారుడుగా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అర్థం చేసుకోండి, మనిషి కుమారుడుగా శిలువలో మరణించాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. దీనిని బట్టి మనం యేసుక్రీస్తుని నమ్మటానికి, రక్షణ పొందటానికి అవకాశం కుదురుతుంది. ఎవరికైనా మనం చక్కగా సువార్త చెప్పొచ్చు. యేసుక్రీస్తు ఆరోహణాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకొని మనం సువార్త చెప్పొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు తన శిష్యులు చూస్తూ ఉండగా పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయారు. కాబట్టి దేవదూతలు కూడా సాక్ష్యం ఇచ్చారు గనక ఇప్పుడు యేసుక్రీస్తే దేవుడని, దేవుని కుమారుడని, ఆయనలో దైవత్వం ఉందని, ఆయనను మనం నమ్ముకోవచ్చని, రక్షణ పొందొచ్చని మనం మానవ జాతికి చెప్పి ఒప్పించవచ్చు. కాబట్టి యేసు ఆరోహణములో కనిపిస్తున్న 5 ఆత్మీయ సత్యాల్లో 1, ఆయన పరలోకానికి వెళ్ళుట ద్వారా తన్ను తాను దేవుని కుమారుడుగా రుజువు చేసుకున్నాడు. అవును, పరలోకము నుండి ఆయనే భూలోకానికి శరీరధారిగా దిగొచ్చాడు. మరలా భూలోకము నుండి మహిమ శరీరముతో ఆయన పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయారు. సో ఇక్కడ యేసుక్రీస్తు యొక్క దైవత్వం మనకు రుజువు అవుతుంది, అందులో అనుమానం లేదు. ప్రజలు యేసు ప్రభు నమ్ముకోవటానికి, విశ్వసించటానికి, ఆయన దైవత్వాన్ని అంగీకరించటానికి ఈ ఆరోహణం సరిపోతుంది. 1, యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ఇక్కడ రుజువు చేయబడుతున్నాడు. ఇక 2వది, యేసు పరలోకానికి వెళ్ళడం, మేఘం మీద ఆరోహణమే వెళ్ళిపోవటం అనేది ఇక్కడ ఏం సూచిస్తుందంటే పరలోకము ఉన్నది అనే సత్యం కూడా ఇక్కడ రుజువు చేయబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులు చూశారు కదా యేసు పైకి వెళ్ళిపోవటం, ఆయన పరలోకానికి చేర్చబడ్డారు అని దేవదూతలు చెప్పారు కదా. కాబట్టి 2వది, పరలోకం ఉంది అనే ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ మనం గట్టిగా నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మందికి మరి పరలోకం ఉందా లేదా డౌట్. పరలోకం ఉందా? ఎవరు చూసొచ్చారు? నరకం ఉందా? ఎవరు చూసొచ్చారు? చనిపోయినాక అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలే, చనిపోతే దుమ్ములో దుమ్ము అయిపోతాం, గాలిలో గాలి అయిపోతాం, మట్టిలో మట్టి అయిపోతాం అనుకుంటున్నారు మనుషులు.
ఈ కరోనా వైరస్ వల్ల లక్షల మంది చనిపోతున్నారు. శవాలు పెట్టడానికి స్థలం లేదు. మనుషులు అనుకుంటున్నారు మనిషి చనిపోతే మట్టిలో కలిసిపోతాడు అనుకుంటున్నారు. మనుషులు పరలోకాన్ని నమ్మలేకపోతున్నారు. అర్థం చేసుకోండి, ఖచ్చితంగా పరలోకం ఉంది. మనిషి మరణించినంత మాత్రాన అతని జీవితం ముగించబడదు. మనిషి మరణించిన తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత పరలోకానికో నరకానికో వెళ్ళటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు రెండు, పరలోకం ఉంది అనేటువంటి సత్యాన్ని మనం నమ్మొచ్చు, ఒప్పుకోవచ్చు, ఇతరులకు మనం చెప్పొచ్చు. ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మనము పరలోకం అనేది ఒకటి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. భూలోకం ఎలాగైతే ఉందో, ఇక్కడ మనుషులమైనటువంటి మనం ఏ విధంగా శరీరాలతో జీవిస్తున్నామో అలాగే పరలోకం కూడా ఉన్నది. మనం మరణించిన తర్వాత ఆ పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ఆరోహణంలో 5 ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయి. 1, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని తను రుజువు చేసుకున్నాడు. యేసు యొక్క దైవత్వం ఇక్కడ కనిపిస్తుంది. 2, ఆయన పరలోకానికి వెళ్ళాడు గనక పరలోకం ఉన్నది అనేటువంటి సత్యం కూడా ఇక్కడ రుజువైంది. యేసు పరలోకానికి వెళ్ళకపోతే, లేక యేసుక్రీస్తు వారు చనిపోయి అలాగే సమాధిలో ఉంటే పరలోకం ఉందో లేదో మనకు డౌట్ రావచ్చు, లేక పరలోకం గురించి మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు యేసు పరలోకానికి వెళ్ళిపోయాడు గనక ఇక పరలోకాన్ని గురించి కన్ఫ్యూజ్ ఏముంది? పరలోకం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఉందా లేదా అని. పరలోకం ఖచ్చితంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ప్రజలకి పరలోకాన్ని పరిచయం చేయాలి. మనం పరలోకంలో ప్రవేశించడానికి కావలసిన అర్హతలు సంపాదించుకొని మనం పరలోక పౌరులుగా ఉండటానికి మనం సిద్ధపడాలి. యేసు ఆరోహణం మనకు పరలోకాన్ని చూపిస్తూ ఉంది. బైబిల్లో పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఎంతో మంది పరలోకాన్ని దర్శన రూపంలో చూసినట్లుగా మనం చూస్తాం. ఎస్, యోహాను భక్తుడు పద్మాసు దీవులో ఉండి పరలోకం తెరవబడినట్లుగా ఆయన దర్శనంలో చూశాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను కూడా తాను మరణించే ముందు పరలోకము తెరవబడినట్లుగా, యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమందు నిలబడినట్లుగా ఆయన కూడా పరలోకాన్ని గురించి చూడగలిగాడు. ఇలాగ ఎంతో మంది పరలోకాన్ని దర్శనములో చూడగలిగారు. ఇక్కడ యేసు పరలోకానికి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి పరలోకం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో కొంతకాలం మనం జీవించిన తర్వాత ఇక్కడ యాత్రికులుగా, పరదేశులుగా మనం జీవిస్తాం. ఈ తాత్కాలిక జీవితాన్ని వదిలేసి మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక యేసు ఆరోహణంలో 3వ సత్యం ఏంటంటే ప్రియులారా, గమనించండి, ఇది చాలా విలువైనటువంటి విషయం. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయారో బాగా అర్థం చేసుకోండి. ఆయన ఏ విధంగా మహిమ శరీరముతో సజీవుడుగా పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయారో అదే ప్రకారం రేపు యేసుక్రీస్తు వారు పరలోకముల నుండి బయలుదేరి మధ్యాకాశానికి వచ్చి ఆర్భటించి భూ అని బోర ధ్వనించినప్పుడు ఈ భూలోకములో ఉన్నటువంటి సకల పరిశుద్ధులమైనటువంటి మనమందరం, సార్వత్రిక సంఘం, కొన్ని కోట్ల మంది ప్రజలము రెప్పపాటున ఉన్న పాటున ఏకకాలములో ఈ మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు ధరించుకొని ఈ భూలోకాన్ని ఖాళీ చేసి అదృశ్యమై మేఘాల మీద యేసు ఆరోహణమైనట్లుగా మనం కూడా ఆరోహణమై వెళ్ళిపోతాం. కనుక 3వ విషయం, యేసు ఆరోహణం ఏం చెప్తుంది? రేపు సంఘము కూడా ఇలాగ ఎత్తబడిద్ది అని చెప్తుంది. సార్వత్రిక సంఘం ఎత్తబడటానికి యేసు ఆరోహణం బెస్ట్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే భూలోకములో నుంచి ఆరోహణమే వెళ్ళిపోయారో అదే ప్రకారము రేపు సార్వత్రిక సంఘం, పరిశుద్ధులైనటువంటి మనమందరం కూడా మన మట్టి శరీరాలకు బదులు యేసుక్రీస్తు వలె మనము కూడా మహిమ శరీరాలు ధరించుకొని సార్వత్రిక సంఘముగా ఎత్తబడతాం. యేసు ఎత్తబడ్డాడు, మనము ఎత్తబడతాం. కనుక యేసు ఆరోహణం ఏమి సూచిస్తుంది? 2వ రాకడలో సార్వత్రిక సంఘం ఎత్తబడేటువంటి సన్నివేశాన్ని చూపిస్తుంది. సో ఈ భూలోకంలో రక్షణ పొందిన వారంతా, పరిశుద్ధులంతా ఒక్క గడియలో సార్వత్రిక సంఘంలో ఎత్తబడి వెళ్ళిపోవాలి. ఈ కోవిడ్ సీజన్లో ప్రజలు చాలా భయపడిపోతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఎవరు చనిపోతారో అర్థం కావటం లేదు. హాస్పిటల్కి వెళితే మరలా తిరిగి వస్తామో రామో అర్థం కాని పరిస్థితి. 2 రోజుల క్రితం ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, మరలా కనిపించటం లేదు.
పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. ఒకరిని ఒకరు చూసుకోలేని పరిస్థితి. ఒకరు క్వారంటైన్లో ఉంటే మరొకరు దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒక వ్యక్తి చనిపోతే ఆ శవం దగ్గరికి ఎవరిని రానివ్వనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులకి ధైర్యం కావద్దా? క్రైస్తవులకి ప్రోత్సాహం కావద్దా? క్రైస్తవులకి రక్షణ నిరీక్షణ కావద్దా? యేసు ఆరోహణం గుర్తుకు రావద్దా? సంఘము ఎత్తబడటం నేర్చుకోవద్దా? తెలియొద్దా? గమనించండి. కనుక ఈ లోకంలో కొంతకాలం మనం జీవిస్తాం. మన జీవితం ఆయన చేతుల్లో ఉంది. ఎందుకంటే మన దినములు ఆయన గ్రంథమందు లెక్కించబడి ఉన్నవి. ఒక వ్యక్తి ఎన్ని రోజులు బ్రతకాలో ఆయన గ్రంథమందు లెక్కించబడినవి. కాబట్టి మనం ఆయన చిత్తం జరిగిస్తే ఆయన గ్రంథమందు లెక్కించబడిన ప్రకారం అన్ని దినాలు ఈ లోకంలో మనం బ్రతుకుతామని అర్థం చేసుకోవాలి. సో ప్రియమైన వారులారా, యేసు ఆరోహణం ఏమి చెప్తుంది? సంఘము ఎత్తబడేటువంటి సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది. యేసు ఆరోహణమై వెళ్ళినట్లుగా భూలోకములో ఉన్న సార్వత్రిక సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. గమనించండి. ఇక 4వ ఆత్మీయ సత్యం ఏంటంటే, యేసు ఆరోహణమే వెళ్ళినట్లుగానే సార్వత్రిక సంఘం వెళ్ళేటప్పుడు అందులో నేను ఎత్తబడాలి. వ్యక్తిగతంగా మీరు ఒక్కొక్కరు కూడా అలాగే ఎత్తబడాలి. కనుక 4వది మన వ్యక్తిగత జీవితం ఇక్కడ గుర్తు చేయబడుతుంది. యేసు ఎలాగైతే వ్యక్తిగతంగా ఒంటరిగా ఎత్తబడ్డాడో రేపు మనం కూడా సార్వత్రిక సంఘముతో కలిసి ఎవరికి వారే ఒంటరిగా కలిసి ఎత్తబడతాం. భార్యాభర్తలు ఉన్నారు, వారిద్దరూ విడివిడిగా అంటే ఒకేసారి ఎత్తబడతారు, కానీ విడివిడిగా ఎత్తబడతారు. ఎవరికి వారే ఒంటరిగా ఎత్తబడతారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఒక వ్యక్తిని మరి ఒంటరిగా ఎలాగైతే సమాధిలో పాతి పెట్టడం జరుగుతుందో అలాగే రేపు మనం ఒంటరిగా సార్వత్రిక సంఘంతో కలిసి వెళ్ళాలి. సార్వత్రిక సంఘంలో కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరూ మహిమ శరీరాలతో ఉంటారు. రాకడ మేఘం వచ్చి మనల్ని తీసుకుని వెళుతుంది. అయితే మనం ఒంటరిగా వెళ్ళిపోవాలి. ఇది ఒంటరి ప్రయాణం. ఈ లోకములో ఉన్నప్పుడే జంటలు ఒంటరిగా వెళ్ళిపోవాలి. మరణాన్ని ఎదుర్కోవటానికి ఒంటరిగా వెళతాడు కదా ఒక వ్యక్తి. అలాగే పరలోకానికి ఆరోహణమే వెళ్ళేటప్పుడు కూడా మనం ఒంటరిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రస్తుతం మనకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో ప్రభు వస్తే, బోర ఊదబడితే, సంఘం ఎత్తబడితే యేసులాగా ఆరోహణమై వెళ్ళటానికి మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? మనకి యోగ్యత ఉన్నదా? లేక ఇంకేమైనా ఆటంకాలు ఉన్నాయా? మనలో సరి చేసుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా పాపము కానీ, బలహీనతలు కానీ, లోపాలు కానీ సరి చేసుకోవలసిన విషయాలు ఉంటే మనం సరి చేసుకోవాలి. ఎందుకు? యేసు ఆరోహణమై వెళ్ళిపోయాడు. రేపు సంఘం ఆరోహణమై వెళ్ళిపోతుంది. ఆ సంఘములో మనము కూడా వ్యక్తిగతముగా ఆరోహణమై వెళ్ళిపోతాము. అది క్రైస్తవ నిరీక్షణ వాక్య సారాంశం. అందువల్ల మరి ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోవాలంటే, మన మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడాలంటే, పరిశుద్ధాత్మ మనలను తీసుకుని వెళ్ళాలంటే, మనము ఒక్కరిగా ఆరోహణమై వెళ్ళిపోవాలంటే మన శరీరము, మనస్సు, ఆత్మ అన్ని సిద్ధంగా ఉన్నాయా? మనలో ఏమైనా ఆటంకాలు ఉంటే మనం తీసేసుకోవాలి. అది గమనించండి. ఇక 5వ సత్యం ఏంటంటే, యేసు ఆరోహణమే వెళ్ళినట్లుగా మనం కూడా రేపు వెళ్ళిపోతాం. కాబట్టి ఒక్కొక్కరిమి ఒంటరిగా సార్వత్రిక సంఘంతో కలిసి వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు 5వ విషయం ఏంటంటే, మనం పరలోకానికి ఆరోహణమే వెళ్ళటానికి లేక ఎత్తబడే సంఘంలో ఉండటానికి అర్హతలు కలిగి ఉండాలి. అంటే ఆటంకాలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. వ్యక్తిగత పరీక్ష చేసుకోవాలి. వ్యక్తిగతంగా ఎవరికి వారే పరీక్ష చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, భక్తి చేయాలి. ఎవరి సొంత రక్షణ వారు కొనసాగించుకోవాలి. గమనించండి, ఒకరి రక్షణ ఒకరికి రాదు కదా, ఒకరి భక్తి ఒకరికి రాదు కదా. కనుక ఎవరి సొంత రక్షణ వారు కొనసాగించుకోవాలని వాక్యం హెచ్చరిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2:12 చూడండి. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ మీరు కొనసాగించుకొనుడి. అవును, అంతము వరకు, మనం మరణించేంత వరకు మన సొంత రక్షణ మనం కొనసాగించుకోవాలి. యేసు ఏ విధంగా ఆరోహణమే వెళ్ళిపోయారో రేపు సంఘం అలాగే ఎత్తబడిద్ది గనుక
ఆ ఎత్తబడే సంఘంలో మనం కూడా ఎత్తబడటానికి మన సొంత రక్షణ మనము కొనసాగించుకోవాలి. ప్రతిరోజు మన సొంత రక్షణ మనం కొనసాగించుకుంటూ ఉండాలి. ఆత్మీయ పోరాటములో మనం గెలుస్తూ ఉండాలి. ఒకవేళ పడిపోయినా మరలా లెగవాలి, పోరాడాలి, గెలవాలి. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ మానవ జాతి మొత్తానికి ఒక సవాలుగా ఉన్నది. ఇమ్యూనిటీ పవర్ ఉన్నవారు దాన్ని జయించగలుగుతున్నారు, అవునా? ఈ ఇమ్యూనిటీ పవర్ లేని వారి పరిస్థితి ఏమవుతుంది? ఆ వైరస్ సోకినప్పుడు వారు మరి ఏదో కొంత బలహీనతకి గురవుతున్నారు. కొన్నిసార్లు అయితే ఈ వైరస్ వచ్చినప్పుడు కొన్ని అవయవాలు కూడా దెబ్బతినిపోతున్నాయి. కొంతమంది అయితే మరణిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఆ వైరస్ని ఎదుర్కొనేటువంటి శక్తి ఈ శరీరంలో ఉండటం. వైరస్ అనేది అందరికీ రావచ్చు, చెప్పలేం మనం. ఫస్ట్ వే అయిపోయింది, ఇప్పుడు సెకండ్ వే జరుగుతుంది. మరి థర్డ్ వే వచ్చింది అంటున్నారు, తెలియదు. కానీ ఈ వైరస్ అందరినీ తాగుతుంది, అందరికీ సోకుతుంది. కానీ విషయం ఏంటంటే వైరస్ సోకకుండా ఏదో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం. ఒకే మాస్క్ పెట్టుకోను, లేక సామాజిక దూరం పాటిస్తూ శానిటైజరేషన్ చేసుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఓకే, ఒకవేళ వైరస్ మనం జాగ్రత్తలు తీసుకున్నా కూడా వస్తే, మనం జాగ్రత్తలు తీసుకున్నా కూడా వైరస్ వస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏం కావాలి? శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కావాలి, వ్యాధి నిరోధక శక్తి కావాలి. ఆ శక్తిని పెంచుకోవాలి. ఆ శక్తిని పెంచుకోవటానికి తగినటువంటి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్య నియమాలు పాటించాలి, ముఖ్యంగా ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకొని దైవ శక్తిని పొందుకోవాలి. అప్పుడేమవుతుంది? ఈ ప్రార్థన ద్వారా లేక దైవశక్తి మనం పొందుకున్నప్పుడు, లేక దేవుని కాపుదల ఉన్నప్పుడు వైరస్ రాకుండా ఉంటుంది. లేక వైరస్ ఒకవేళ వచ్చినా దానిని తట్టుకునేటువంటి శక్తిని దేవుడు మన శరీరాల్లో ఉంచాడు అనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ వైరస్ వచ్చి ఏదో కొంచెం బాధ పెట్టేసి మనల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో మీరు చూస్తే వైరస్ వచ్చి బాధపడి బయటపడే వాళ్ళకంటే వైరస్ వచ్చి బయటపడకుండా చాలా మంది బాధపడి కొన్ని రోజులు ఇబ్బంది పడుతున్నారు, తర్వాత వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. కొంతమందికి వారికి వైరస్ వచ్చిన సంగతి తెలియదు, పోయిన సంగతి కూడా తెలియదు. ఎంతోమందికి అటాక్ అవుతుంది, కొంచెం సఫర్ అవుతున్నారు, వెళ్ళిపోతుంది. అంటే వ్యాధి నిరోధక శక్తి వారిలో ఉండటం అనేది అక్కడ మనం గమనించవలసిన విషయం. ప్రియులారా గమనించండి. కాబట్టి వైరస్ని ఎదుర్కోవటానికి ఎలాగైతే శరీరంలో మనకి మరి శక్తిని సమకూర్చుకోవాలి అని చెప్తున్నామో, అలాగే యేసు ఆరోహణమే వెళుతున్నప్పుడు యేసు ఆరోహణమైనట్లుగానే రేపు సంఘం ఆరోహణమే వెళ్ళేటప్పుడు మనం కూడా ఆ సంఘంతో పాటు ఎత్తబడాలంటే మన శరీరాన్ని మనం సిద్ధం చేసుకోవాలి, మన మనసుని సిద్ధం చేసుకోవాలి, అవునా? మన ఆత్మని మనం సిద్ధం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయముతో యేసులాగా మనం కూడా ఆరోహణమే వెళ్ళిపోవాలి. కనుక ప్రియ ప్రేక్షకులారా, బాగా ప్రార్థన చేసుకోండి. ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధపడండి. యేసు ఆరోహణంలాగా మనం కూడా ఆరోహణమే వెళ్ళాలి. గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఈ వైరస్ను జయించటానికి ఒకవైపు ప్రార్థన, మరొక వైపు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం, అదేవిధంగా జాగ్రత్తలు పాటించడం, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని ఈ లోకంలో మనం కొనసాగుతూ ఒకవైపు మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకి కొనసాగించుకుంటూ శరీర సంబంధంగా వస్తున్నటువంటి శోధనలు కూడా మనం జయించుకుంటూ ప్రభు రాకడ కొరకు, ప్రభు రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఈరోజు యేసు ఆరోహణంలాగా ఒకరోజు భవిష్యత్తులో మనం కూడా ఆరోహణమే వెళ్ళిపోవటానికి అందరం రక్షణ పొందుకొని ఆ రక్షణ కొనసాగించుకుంటూ ఉండాలి. రక్షణ పొందినటువంటి మనం నిరీక్షణ కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇతరులకు మనం సువార్తను ప్రకటిద్దాం, నడుం కట్టుకొని పని చేద్దాం. ప్రస్తుతం ఈ వైరస్ మరి తగ్గిపోయేటట్లుగా ఈ కరోనా యోధుల కోసం ప్రార్థన చేద్దాం, కరోనా పేషెంట్ల కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అందరూ ధైర్యంగా ఉండండి, వాక్యానుసారంగా జీవించండి. ప్రభు రాకడ కొరకు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ